అందరికీ నమస్తే. తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి వీడియో. వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం రైతు భరోసా మీద గాని, రైతు బీమా మీద గాని, ఎరువుల కొరత, విత్తనాల కొరత, ధాన్యం కొనట్లేదు. ఇవి కొద్దిగా వినపడతా ఉన్నాయి. తెలంగాణలో మనం పలు మీడియాలో గాని లేదా సోషల్ మీడియాలో గాని మెయిన్ స్ట్రీమ్ లో గాని ఇవన్నీ ఉన్నాయి. మొదలుపెట్టినటువంటి రుణమాఫీ నుంచి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి వానాకాలం రైతు భరోసా ఏదైతే ఉందో వీటన్నిటి విషయాలలో ఏదో అడపాదడపా చేసేటటువంటి ప్రయత్నం, డేటులు ప్రకటించి ఇవ్వలేకపోతా ఉన్నారు. ముందు వెనకైతా ఉన్నది, వెనకకి ముందైతా ఉన్నది అనేది ఎక్కువగా కూడా రైతులు ప్రస్తుతం మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ మోస్ట్, రాజకీయాలలో ఉద్దండులు, చాణక్యుడు అని కూడా అంటారు ఆయన. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నేత, నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఏంది కథ, ఏం జరుగుతా ఉంది అనేటటువంటి విషయం మీద కూడా కొంచెం నారాజు అయినట్టు కానీ, లేకపోతే కొంచెం సీరియస్ అయినట్టు కానీ, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ప్రభుత్వంలో చర్చ నడుస్తూ ఉన్నది. మంచి శాఖ ఇచ్చిర్రు తీసుకపోయి. వ్యవసాయ శాఖ అంటే తెలంగాణ రైతుల కోసం పనిచేయడం అంటే ఒక గొప్ప వరంగా భావించిన అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఇదే తుమ్మల ఇయాల్టికి వచ్చేసరికి అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కనపడతా ఉంది. అరకొర చేసేసినాం. అప్పుడేమో హరీష్ రావు ఉరికిచ్చిండు. హరీష్ రావు ఉరికిచ్చి రుణమాఫీ ఏమైపోయింది అంటే ఓ డేట్ ప్రకటించినప్పుడు ఆగస్టు 15th ప్రకటించారు కదా. అప్పుడు ఆగస్టు 15th ప్రకటించారు 2024. ఇది కూడా అరకొర చేసినాం. చేయాల్సింది దాదాపుగా 31,000 కోట్లు చేయాలి. 31,000 కోట్లు చేయాలి కానీ కేవలం వీళ్ళు 18 నుంచి 21,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం చేసింది. ఇక రైతు భరోసా, రైతు బంధుని రైతు భరోసాగా చేస్తా ఉన్నాం అని చెప్పారు. వీటితో పాటు కౌలు రైతులకి, ఆ తర్వాత కౌలు రైతులకి ఇస్తాం, తర్వాత కూలీలు చేసుకునే వాళ్ళకి ఇస్తాం. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు చెప్పిండ్రు రైతులకు సంబంధించిన అంశం. తర్వాత ఒక రైతు చనిపోతే వారం నుంచి 10 రోజులలో ఎవరైతే ఆ కుటుంబంలో బినామీ ఉన్నాడో ఆ బినామీకి 5 లక్షల రూపాయలు సో వాళ్ళ అకౌంట్ లో పడతాయి. ఇవంతా రైతులకు సంబంధించినటువంటి అంశాలు. కాకపోతే ఇవి ఇచ్చే దాంట్లలో అంతా అవకతవకలు ఆగమాగం అయిపోతా ఉన్నది. బీమా సరిగా అందట్లేదు, అరకొర రుణమాఫీ చేసినాం. ఇప్పుడు రైతు భరోసా విషయానికి వచ్చేసరికి 4 ఎకరాల లోపే అందింది. ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పా ఈ 10 రోజుల్లో ఇచ్చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే నార్లు స్టార్ట్ అవుతాయి కదా, నార్లు స్టార్ట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ 4 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు, 10 ఎకరాల వరకు నార్లు స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ ఇస్తే మరి యాసంగి పంట, వానాకాలం పంట ఎప్పుడు ఇస్తారు? ఇట్లా వీటన్నిటి మీద రైతులు ఎవరిని అడుగుతారు? తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతారు. అంతే కదా. యాజ్ పర్ సబ్జెక్టు ప్రకారం వెళ్ళాలి అని అంటే మాత్రానికి రైతు భరోసా అయినా, రైతు రుణమాఫీ అయినా, లేకపోతే విత్తనాల కొరత అయినా, లేదా ఎరువుల కొరత అయినా ఇవన్నీ కూడా ఈ మంత్రి గారికి సంబంధించినటువంటి అంశమే కాబట్టి మంత్రి గారిని అడుగుతా ఉన్నదట. మంత్రి గారిని అడుగుతా ఉంటే మంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, నారాజు అవుతా ఉన్నారు. ఎందుకు రైతులకి పైసలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతా ఉన్నది? మరి ఖర్చు పెట్టుకుంటున్నాం కదా బానే. అందాల పోటీలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. ఆ తర్వాత ఇక ఈ హెలికాప్టర్లో తిరగడానికి, ఢిల్లీ పోవడానికి, రావడానికి, ఇలా కొంతమంది సొంత నియోజకవర్గాలకి కొన్ని సొంత వాటికి పైసలు ఖర్చు పెట్టుతున్నారు. కానీ మరి రైతులకి పైసలు ఇచ్చేదానికి అక్కడ డేట్లు ప్రకటిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారు బాజాప్తా రైతుల పట్ల ఆలోచన చేసే ఆయన ఇస్తాడు. లేదు మేము 15,000 ఎట్లా చేసాను ఇస్తామని చెప్పిండు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత 8 నుంచి 10 ఎకరాలు లోపిస్తామని చెప్పిండు. సరే వ్యవసాయానికి యోగ్యం కాని భూములు తీసేస్తాం కానీ అందరికి ఇస్తామని చెప్పారు. బాజాప్తా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఎరువులు కొంటామని చెప్పారు. ధాన్యం కొంటామని చెప్పారు. ధాన్యం కొనే దగ్గర ఎంతగానో ఇబ్బంది అయింది కదా. కొనుగోలు కేంద్రాల వద్ద చాలా ఇబ్బంది అయింది నిజంగా. అక్కడికి వెళ్ళి కళ్ళాల దగ్గర వారం రోజులు, 10 రోజులు, ధాన్యం కొనుగోలు సెంటర్ దగ్గర 15 రోజులు, నెల రోజులు కూడా వేచి చూసినటువంటి సందర్భం. అకాల వర్షాలు వచ్చినాయి, ఎవరు అనుకోలేదు. ప్రభుత్వం స్పీడ్గా కొనకపోవడం వల్ల ఇబ్బంది అయిందని చెప్పి ఇవన్నీ రైతులకు సంబంధించిన అంశం. ప్రధానంగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం కొంత నారాజుగా ఉన్నారు. ఎందుకు ఈ శాఖ, నేను రైతుల కోసం పనిచేయమన్నారు కానీ ఎక్కడా కూడా నా మాట నడవట్లేదు. సో మరి ఇదంతా దేనికోసం? నేను ఒక డేట్లు చెప్తా ఉంటే అక్కడ పైన ప్రభుత్వం ఇంకా పెద్దలు ఇంకొక డేట్ చెప్తా ఉంటారు అనేటటువంటి ఆయన కొంత ఆగ్రహం అయితే అయినట్లు సో కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఒక మాట అయితే చెప్పిండు.
ఆయన ఏం చెప్పినాడంటే అందరికీ పథకాలు ఉండాల్సిన దానికంటే రేషన్ కార్డులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే అందరూ ఇక్కడ మరి ఎవరు లేరా పేదోళ్ళు, కటిక పేదోళ్ళు ఎవరు లేరా? అందరు కటిక పేదోళ్ళైనా మాట్లాడేది, అందరు కటిక పేదోళ్ళైనా మరి ఏం జరుగుతా ఉందని చెప్పేసి ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేసిన సందర్భం అయితే ఉంది. మరి శాఖ మంత్రిగా ఎందుకంటే చాలా సీనియర్, తర్వాత చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి, ఎప్పటికి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి మంచి పేరున్నది. సో అట్లనే మరి ఇచ్చింది కాబట్టి రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం అనేది మరి ఆయన డైరెక్ట్ గా కాదు కానీ, డైరెక్ట్ గా మాట్లాడినట్టు కాదు కానీ ఖచ్చితంగా ఆయన కొంతమంది అనుచరులతో కానీ లేకపోతే ఇట్లా మాట్లాడిండ్రు. ఆయన ఏదైతే ఉందో లోపల మాట బయటికి చెప్పిండ్రు. కొన్ని విషయాలలో రైతుకు సంబంధించిన విషయంలో మనం కొద్దిగా వెనకబడతా ఉన్నాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, డేట్లు ప్రకటిస్తా ఉన్నాం, చేయలేకపోతా ఉన్నాం, ఎందుకు రైతులకు ఇచ్చే దగ్గర వెనక్కి వెళ్తా ఉన్నాం, వేరే విషయాలలో ఖర్చు పెడతా ఉన్నాం అనేటటువంటి అంశం మాత్రానికి సో తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రమే కొద్దిగా అనుకుంటున్నట్లు కూడా సోషల్ మీడియాలో ఈ యొక్క వార్త చక్కర్లు కొడతా ఉన్నది.